సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ముందుందన్నారు మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. పేదలకు న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మాచర్లలో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ప్రతిపక్షాల మాట నమ్మి మోసపోవద్దన్న ఆయన మరోసారి జగన్ని సీఎం చేయాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట ఆయన, మళ్ళీ ఇవ్వకపోతే 3,000 రూపాయలు. ఎవరిని మోసం చేయడానికి ఈ వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు రైతులకు పూర్తిగా కూడా నేను రుణమాఫీ చేస్తానన్నావు, చేసినావని అడుగుతా ఉన్నాను. ఈరోజు డోక్రా అక్క చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పావు, చేసినావా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. ఆ రోజు రైతులకు సంబంధించి పేద వర్గాలకి మీ బంగారం బ్యాంకులో ఉంటే మీరు తీయమాకండి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బంగారం మీ ఇంటికి పంపిస్తానని చెప్పావు. కనీసం మళ్ళీ వడ్డీతో సహా చాలా మంది కూడా బంగారం వడ్డీతో సహా డబ్బులు కట్టి తెచ్చుకున్న పరిస్థితి. అలా చేతగాక వాళ్ళ దగ్గర డబ్బులు లేక కట్టపోతే బ్యాంకుల్లో బంగారాన్ని యాలం వేసిన మాట వాస్తవం కాదా? నీ వల్ల కాదా చంద్రబాబు అడుగుతా ఉన్నాను. ఇలా పక్కాగా పచ్చిగా మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా గాలికి వదిలేసి నీ అధికారాన్ని, నీకు సంబంధించిన బినామీలని, నీకు సంబంధించిన నాయకులకు దోసిపెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు దరిదాపుగా 2,40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేద వర్గానికి సంక్షేమ కార్యక్రమం రూపంలో డబ్బులు పంచితే నువ్వు ఏం చేసావు ఆ డబ్బులని అడుగుతావు. నీ హయాంలో ఉన్న ఆ 2,40,000 కోట్ల రూపాయలు నీకు కూడా బడ్జెట్ లో ఉన్న ఈ డబ్బులు ఏం చేశావు? ఎవరికి దోసిపెట్టావు? ఏ సింగపూర్ కంపెనీలకు దోసిపెట్టావు? నువ్వు మళ్ళీ ఏ రకంగా ఏ మొహంతో ప్రజల దగ్గరకు వచ్చి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు? దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా టీవీలో చాలా రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తక్కువ చేసేసి వాళ్ళు ఏదో చేయబోతా ఉన్నారు, ఏదో జరగబోతుందనే ఆలోచన మనల్ని కూడా కన్ఫ్యూజ్